రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదే విధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి। చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వక్ఫ్ చట్టంలో సవరణలు అమెండ్మెంట్స్ కోసం ప్రవేశపెట్టేటువంటి బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుని లోకసభలో చర్చకు పెట్టారు। న్యాయ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దీన్ని ప్రవేశపెట్టారు। దీనిపైన 8 గంటల పాటు చర్చ జరుగుతుంది। ఈ వీడియో చేసే సమయానికి చర్చ ఇంకా కొనసాగుతుంది। అయితే కొనసాగుతున్నటువంటి సమయంలోనే కొన్ని వాతావరణం ఎలా ఉండబోతుందన్నటువంటి విషయంలో కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు వచ్చినాయి। మొట్టమొదటిది ఎన్డీఏ కూటమి పూర్తి ఐకమత్యంతో ఉంది। ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ జనతాదళ్ నితీష్ కుమార్కి చెందినటువంటి పార్టీ కానీ అటు ఇటు అయ్యే అవకాశం ఉంది అన్నటువంటి కథనాలు వెలువడ్డ నేపథ్యంలో ఈ రెండు పార్టీల ప్రతినిధులు లోక్సభలో చేసినటువంటి ప్రసంగాలను బట్టి చూస్తే ఎన్డీఏ కూటమితో పాటే వీళ్ళు ఓటు వేసేటట్టుగా ఉన్నారు। కాబట్టి ఎన్డీఏ కూటమి స్పష్టమైనటువంటి ఆధిక్యతను కలిగి ఉంది। బిల్లు పాస్ కావడం అనేది దాదాపుగా ఖాయమైపోయింది। ఇక విపక్షం విషయానికి వస్తే విపక్షంలో 2-3 ట్రెండ్స్ కనిపించినాయి। 1-2 పార్టీలు, ఆ పార్టీల పేర్లు మనకి ఓటింగ్ సమయానికి తెలుస్తాయి। ఆ పార్టీలు సరిగ్గా ఆ సమయానికి వాకౌట్ చేసేటట్టు, అంటే విపక్షాల ఓట్లు తగ్గుతాయి, తమ నిరసనను వ్యక్తం చేస్తారు కానీ ఓట్లు వేయరు। ఈ తరహా పరిస్థితిలో కొన్ని పార్టీలు ఉండబోతున్నాయి। ఇది కూడా బిల్లు పాస్ కావడానికి సానుకూలమైనటువంటి పరిస్థితిని తెచ్చిపెడుతుంది। కొన్ని పార్టీలు, వైఎస్ఆర్సీపీ ఉంది, దానికి కొందరు ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో కూడా కొందరు ఎంపీలు ఉన్నారు। ఇటువంటి పార్టీలు ఏ రకంగా ఓటు వేస్తాయి, వాకౌట్ చేస్తాయా ఏమిటి, ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది। ఇకపోతే మౌలికంగా కొన్ని పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీలు రాజ్యసభలో ఈ వక్ఫ్ బిల్లు ఓటింగ్కి వచ్చినప్పుడు తప్పనిసరిగా హాజరు కావాలని విప్ జారీ చేశారు, లోక్సభకి విప్ జారీ చేయలేదు। అంటే లోకసభలో ఈ బిల్లు పాస్ కావడం దాదాపు ఖాయము। ఏదన్నా ఇబ్బంది ఉంటే రాజ్యసభలో ఉంటుంది కాబట్టి రాజ్యసభలో మాత్రమే మనం బలం నిరూపించుకోవాలన్నటువంటి ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తోంది। అయితే రాజ్యసభలో కూడాను నెమ్మదిగా ట్రెండ్ మారుతోంది। ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎంతమంది పార్టీ విప్ని ధిక్కరిస్తారు, ఇదొక ప్రశ్న। అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు, రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు ఎలా వ్యవహరించబోతున్నారు, మిగతా పార్టీలకు చెందినటువంటి ఎంపీలు ఏ రకంగా వ్యవహరించబోతున్నారు, ఎంతమంది పార్టీ విప్ని ధిక్కరిస్తారు, లేకపోతే పార్టీ విప్ అసలు జారీ చేయకుండా ఓటు వేయమని చెప్తుంది రాజ్యసభలో। కాబట్టి రాజ్యసభలో కూడాను ఈ బిల్లు పాస్ కావడంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చునన్నది ఒక అంచనా। అదేవిధంగా వీలైనంత త్వరగా రాజ్యసభలో కూడా ఇది ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉందంటే ఈ సెషన్ లోపల దీన్ని పూర్తి చేయాలన్నటువంటి పట్టుదలతో ప్రభుత్వం ఉంది। అమిత్ షా ఇదే విషయాన్ని చెప్పారు। అయితే ఈ చర్చ విషయానికి వచ్చేటప్పటికి 2-3 ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి। భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వక్తలు ఎవరైతే పార్లమెంట్లో మాట్లాడారో లోకసభలో, వీళ్ళందరూ కూడా చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు। వీళ్ళు తమ దగ్గర చాలా స్టాటిస్టిక్స్, గణాంకాలు, ఉదాహరణలు, పూర్తిగా వెల్ ప్రిపేర్డ్గా వీళ్ళు యుద్ధానికి వచ్చారు। వీళ్ళు పూర్తిగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో వచ్చారు, చట్టంలోని ప్రొవిజన్స్ గురించి వచ్చారు, ప్రజల్లో ఉన్నటువంటి ముఖ్యంగా మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి అపోహల గురించి, దానికి ఏం జవాబు ఇవ్వాలన్నటువంటి విషయంలో పూర్తి తయారీతో, సిద్ధతతో వచ్చారు। దానికి విరుద్ధంగా విపక్షాలు ఏ రకమైనటువంటి తయారీలో రాలేదు। కేవలము మైనారిటీలకు హక్కులు, ఇటువంటి శుష్కమైనటువంటి వాదనలు, అంటే ఏ రకంగా మైనారిటీలకు ఇది నష్టం కలిగిస్తుంది, అటువంటి తర్కబద్ధమైనటువంటి హేతుబద్ధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ విపక్షంలో ఒక్క పార్టీ కూడా పెట్టలేదు। సమాజ్వాదీ పార్టీ వంటి పార్టీలు, అంటే ఎన్డీఏ కూటమిలో 3వ అతిపెద్ద పార్టీ అని చెప్పుకోవచ్చు। ఈ పార్టీకి సంబంధించిన పార్టీ నాయకుడైనటువంటి అఖిలేష్ యాదవ్ ప్రసంగము చాలా విచిత్రంగా సాగింది। బీజేపీ అధ్యక్షుడిని ఎంపిక చేసుకోలేకపోయింది, వక్ఫ్ చట్టం పైన జరుగుతున్న సవరణ బిల్లుకు సంబంధించి
చర్చ జరుగుతుంటే బీజేపీ అధ్యక్షుని ఎంపిక చేసుకోలేకపోయింది. ఇటువంటి అంశాలని ఆయన లేవనెత్తారు. దానికి అమిత్ షా చాలా పదునైన సమాధానం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద పార్టీ అధికారంలో ఉంది, ఇప్పటివరకు అధ్యక్షుని ఎంపిక చేసుకోలేదన్న దానికి అమిత్ షా జవాబిచ్చారు. చాలా సరదా జవాబిచ్చారు. మీరు నవ్వుతూ హాస్యంగా చెప్తున్నారు కాబట్టి నేను హాస్యంగానే జవాబిస్తాను. సమాజ్వాదీ పార్టీ వంటి మిగతా అన్ని మీ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఒకే కుటుంబం నుంచి అధ్యక్షుడు అవుతూ ఉంటారు కాబట్టి చింత లేదు. రాబోయే 25 ఏళ్ళ అధ్యక్షుడు ఎవరో స్పష్టంగా ముందే తెలుస్తుంది. మా పార్టీకి కోట్లాది మంది సభ్యులు ఉన్నారు కాబట్టి మాకు సమయం పడుతుంది, ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో మాకు సమయం పడుతుందని హాస్యంగానే ఆయన జవాబిచ్చి ఒక రకంగా అఖిలేష్ యాదవ్ చెవులు పట్టుకుని, అంటే తోబా అన్నట్టుగా చెవులు పట్టుకునేలాగా చేయగలిగారు. అన్నిటికన్నా ఆశ్చర్యం కాంగ్రెస్ పార్టీ స్పందన. కాంగ్రెస్ పార్టీ బయట చాలా వ్యతిరేకతను ప్రదర్శించింది, కానీ పార్లమెంటులో లోకసభలో చర్చకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడలేదు. మీడియా వర్గాల కథనం ప్రకారము పార్లమెంట్ సెంట్రల్ హాల్ లోపల కాంగ్రెస్ పార్టీ ఎంపీల వ్యూహ రచన నిమిత్తము ఒక సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో చాలా పదునైనటువంటి జవాబు ఇవ్వాలి, బీజేపీ ప్రభుత్వానికి దిమ్మరపోయేలాగా మన కౌంటర్ ఉండాలి అని భావించినప్పుడు రాహుల్ గాంధీ ఈ సబ్జెక్టుపై నాకు లోతు లేదు, నాకు అధ్యయనం లేదు, నేను మాట్లాడను అని చెప్పినట్టుగా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. కొంత యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ మేరకు వార్తలు వచ్చినాయి. ఇదే గనక నిజమైతే ఒక గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ ఎందుకు చేజార్చుకుంటోంది? రాహుల్ గాంధీ నాకు లోక్సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఇటీవలే ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారు? అంటే తనకు అధ్యయనం లేదన్నటువంటి విషయాన్ని ఆయన ఒప్పుకుంటున్నారు. మొట్టమొదటి విషయము, మాట్లాడిన వ్యక్తులు కూడాను అసలు విషయంలోకి చట్టంలో ఏముంది, చట్ట సవరణల్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, వీటి గురించి మాట్లాడకుండా బీజేపీపై మతతత్వవాదము, మైనారిటీ హక్కులు, దీని వరకు మాత్రమే ఎందుకు పరిమితమయ్యారు? ఎందుకు బిల్లు పైన అధ్యయనం జరపలేదు? ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అనేక అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. కాబట్టి కాంగ్రెస్ దగ్గర ఇప్పుడు ఆయుధం లేదు. కాబట్టి జేపీసీ పెట్టడం అనేది కాంగ్రెస్ ముందరి కాళ్లకు బంధం వేయాలన్నటువంటి బీజేపీ వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకించేందుకు ఏమీ లేదు. పైగా కాంగ్రెస్కు పెద్ద సమస్య ఏంటంటే త్వరలో జరగబోయేటటువంటి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. బీహార్ ఉంది, ఆ తర్వాత సంవత్సరంలో గుజరాత్, మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ హిందూ ఓట్లు కూడా కావాలి. కేవలం మైనారిటీ ఓట్లు మాత్రమే సరిపోవు. కాబట్టి మైనారిటీలు ఎలాగో మనకి వేస్తారు, బీజేపీకి వెయ్యరు కాబట్టి మనకు అవి వస్తాయి. ఉన్న హిందూ ఓట్లని ఎందుకు కోల్పోవాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్కు ఉందా? అందుకనే రాహుల్ గాంధీ ఎక్కడ కూడాను వక్ఫ్కి సంబంధించి ఎటువంటి కామెంట్ చేయకపోవడం వెనుక ఈ వ్యూహం ఉందా? కాబట్టి రాహుల్ మాట్లాడకపోవడం వెనుక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం కారణమా, లేకపోతే హిందూ ఓట్లు పోతాయన్నటువంటి భయమా? ఇది తేలవలసి ఉంది. రానున్న రోజుల్లో ఇటువంటి విషయాలన్నీ కూడా స్పష్టమవుతాయి. ఎందుకంటే బీహార్ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి నితీష్ కుమార్ స్టాండ్ తీసుకున్నారు. స్పష్టంగా ఎన్డీఏ కూటమి వైపు ఉండాలని అనుకున్నారు. దీని అర్థం ఏంటంటే ఉన్నటువంటి ముస్లిం సీట్లు ఉన్నప్పటికీ మిగతా హిందూ ఓటర్లను దూరం చేసుకోవాలని ఏ పార్టీ కూడా భావించటం లేదు. కాంగ్రెస్ కూడా బహుశా ఇదే రకమైన ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. అందుకనే ఈ సబ్జెక్టు పైన పదునైనటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచి లేవు. బయట మాట్లాడారు కానీ చట్టసభలో ఎవరు కూడా ఎక్కడ కూడాను మాట్లాడుతున్నట్టుగా కనపడటం లేదు. రాహుల్ గాంధీ కూడాను పూర్తి మౌనంగా ఉండడము, ఇది కూడాను ఒక రకంగా మొన్నటికి మొన్న స్పీకర్ పైన అభ్యంతరం వ్యక్తం చేసి నాకు అవకాశం ఇవ్వడం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి అవకాశం వచ్చినా మాట్లాడకపోవడం విచిత్రము, విడ్డూరం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.